గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తా అనే మాట కట్టుబడి లేకుండా కమిటీ కమిషన్ రిపోర్ట్ రాకుండానే వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కదా. ఇది మాటకు విరుద్ధమే కదా. నష్టపోయేది ఎవరు? మాలలు లబ్ధి పొందుతారు. మాదిగలతో పాటు మిగతా 57 కులాలు, మొత్తం 58 కులాలు నష్టపోతున్నాయి. అంటే తన మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఎందుకు పడ్డారు? అంటే వాళ్ళ ఒత్తిడికి తలగినట్టే కదా. మేము సూత్రరీత్యా కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పలేం. సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమని చెప్పడానికి 10 ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పడానికి వీలు లేదు. కానీ అదే కాంగ్రెస్లోనే పలుకుబడి గల వర్గం మాల వర్గందే. మాదిగలకే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి పలుకుబడి. ఇంకా మిగతా మా 57 కులాలకి ఎక్కడుంటాయి? మాదిగలకు తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అతిపెద్ద జనాభా గల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండదు. సాక్ష్యం ఏంటిది? మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు కనీసం 3 స్థానాలు ఒకటి కూడా ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఓడిపోయే కాడ కూడా 4లో మాదిగలకు ఒకటి ఇవ్వలేదు కదా. ఆడ జనరల్ సీటు కూడా మళ్ళీ కొప్పుల రాజంటే నెల్లూరులో తెచ్చుకున్నాడు కదా. అక్కడ 5, ఇక్కడ 3, 8లో ఒకటి మాదిగలకు లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళ పలుకుబడి ఎక్కడ ఉన్నదో మనం చెప్పుకోవచ్చు. మీ సోదరుడిగా నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్లో వాళ్ళ పలుకుబడి ఇప్పటి నుంచి కాదు, నేను పుట్టక ముందు స్టార్ట్ అయింది, ఇప్పటికీ కొనసాగుతుంది. 3 ఆధారాలు చెప్తాను నేను. 3 ఆధారాలు చెప్తా. ఈ దేశంలో దళిత వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి చేయాలనుకున్నది. మొదటి ముఖ్యమంత్రిని మాలని చేసింది కదా దామోదర సంజయ్, అప్పటి నేను పుట్టలే. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ అధ్యక్షుని ఒక దళితుని చేయాలనుకున్నది, అది కూడా దామోదర సంజయ్నే చేసింది కదా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకలో మాలని చెప్పబడుతున్నది కదా. అంటే వాళ్ళ పలుకుబడి అక్కడి నుంచి ఉన్నది కదా. యూపీఏ గవర్నమెంట్ నడిచినప్పుడు వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా వీళ్ళు ఆపగలిగినారు. కమిషన్ వేసింది వాళ్ళే. కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపగలిగినారు. ఎగ్జాంపుల్, కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఒక అఫిడవిట్ ఇవ్వమన్నాం, అఫిడవిట్ ఇవ్వకుండా ఆపినరు. ఎవరు ఆపినరు? యూపీఏ గవర్నమెంట్లో 3 నడిపినరు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆడ సలహాదారుడు కొప్పుల రాజు మాలైపోయాడు. రాహుల్ గాంధీ యువనేతగా ఆయనకు సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాలైపోయాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు అనే మాలైన ఐఏఎస్ అధికారి సెక్రటరీ అయిపోయాడు. ఈ దేశాన్ని 3 నడిపితే 3 దగ్గర సలహాదారులు వీళ్ళు అయిపోయినారు. క్యాబినెట్ మంత్రులు వాళ్ళు అయిపోయినారు. దేశంలో చక్రం తిప్పే కాడ వెంకటస్వామి గారు ఉన్నారు. నిన్న ఒక చింతమోహన్ అనేటైనా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రకటన చేశాడు, వర్గీకరణ చేస్తానట దేశం 2గా విడిపోతుందట.